ఏపీ ఇరిగేషన్ ఇంజనీర్స్ గ్రూప్ సభ్యులందరికీ నమస్తే. ఈరోజు తెలుసుకోబోయే పాఠంలో ఏంటంటే, ఈ వర్క్ స్పేస్లో వచ్చేసి ఇవన్నీ గ్రిడ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ గ్రిడ్స్ అన్నీ డిసపియర్ కావాలంటే ఇక్కడ ఉండొచ్చు గ్రిడ్ మోడ్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తేనే మనకు మొత్తం డిసపియర్ అయిపోతుంది. మళ్ళీ ఇదే ప్రెస్ చేస్తేనే మళ్ళీ గ్రిడ్స్ అన్నీ వస్తాయన్నమాట. సో దీనికి షార్ట్ కట్ వచ్చేసి F7 ప్రెస్ చేస్తే మనం కీబోర్డ్లో ఆటోమేటిక్గా కూర్చోండి. F7 నొక్కితే కన్నా గ్రిడ్స్ వెళ్ళిపోయినాయి. మళ్ళీ F7 నొక్కితేనే గ్రిడ్స్ వస్తున్నాయి అన్నమాట. సో గ్రిడ్స్ ఆఫ్ చేద్దాము. ఇప్పుడు ఒక లైన్ డయాగ్రామ్ తీసుకుందాము. లైన్కి షార్ట్ కట్ ఏంటి? L అనమాట. ఇక్కడన్నా ప్రెస్ చేయొచ్చు, లేదా ఇక్కడ L అని ఎంటర్ చేసి ఇట్లా డిఫరెంట్ పాయింట్స్ తీసుకుంటాం అనమాట. జస్ట్ చూడండి, ఇలా గీసిన తర్వాత మనం వర్క్ చేస్తూ ఉండగా మధ్యలో ఎక్కడైనా డౌట్ వస్తుంది అనమాట. మనకి డౌట్ వచ్చి ఆ ప్రీవియస్ లైన్ డిలీట్ చేయాలి అంటే కన్నా ఎలా అనేదంటే కన్నా జస్ట్ ఇక్కడ కింద చూడండి, ఇక్కడ స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ దగ్గర C అంటే క్లోజు, U అంటే అండు, అంటే క్లోజ్ అండు అంటే రెండు ఉన్నాయి కదా. ఇక్కడ మనం జస్ట్ U ఎంటర్ చేస్తేనా ప్రీవియస్ లైన్కి వెళ్ళిపోతాం. మళ్ళీ U ఎంటర్ చేస్తే మళ్ళీ ప్రీవియస్కి వెళ్ళిపోతాం. మళ్ళీ U ఎంటర్ చేస్తేనా ప్రీవియస్, U ఎంటర్ ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ ఎక్కడో ఉంది కదా. ఇప్పుడు చూడండి, క్లోజ్కి వచ్చేసి మనం C ఎంటర్ చేస్తాయినా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉండిందో అక్కడ జాయిన్ అయిపోతుంది అనమాట. సో అలా వస్తుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఆర్థో మోడ్ అలాగే పోలార్ ట్రాకింగ్కి డిఫరెన్స్ తెలుసుకుందాము. ఇప్పుడు పోలార్ ట్రాకింగ్ అంటే కన్నా మనకు ఇట్లా ఇప్పుడు లైన్ కమాండ్ తీసుకుంటే కన్నా ఇట్లా డిఫరెంట్గా మనకు యాంగిల్స్ వస్తూ ఉంటుంది అనమాట. అలాగే డిలీట్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఆర్థో మోడ్ అంటేనా ఓన్లీ మనకు ఇప్పుడు లైన్ తీసుకోండి, లైన్ కమాండ్ L ఎంటర్ అంటే ఇట్లా కింది కన్నా వస్తుంది, ఇలా రైట్ సైడ్ కన్నా వస్తుంది. ఓన్లీ 90 degreesలో మాత్రమే వస్తుంది అనమాట. ఇట్లా హార్జెంట్గా కానీ ఇట్లా మాత్రమే అనమాట. ఎటైనా కూడా అలాగే మాత్రమే వస్తుంది. సో అట్లా కాకుండా ఈ ఆర్థో మోడ్ ఆఫ్ చేసుకోవచ్చు. రెండు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు ఒకేసారి, కానీ ఒకటి ఆన్లో ఉంటేనే ఇంకోటి ఖచ్చితంగా ఆఫ్లో ఉంటుంది. కూర్చోండి, పోలార్ ట్రాకింగ్ మోడ్ ఆన్లో ఉంటే కన్నా ఆర్థో మోడ్ అనేది ఆఫ్లో ఉంటుంది అనమాట. సో ఈ పోలార్ ట్రాకింగ్ మోడ్లో వచ్చేసి మనం మళ్ళీ ఇట్లా యాంగిల్స్ సెట్ చేసుకోవచ్చు, 5, 10, 15 ఇట్లా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 30, 60, 90, 120లో ఉంది కదా. ఇప్పుడు చూడండి, 0లో గ్రీన్ లైన్ వస్తుంది. తర్వాత అట్లా చూడండి, 30లో గ్రీన్ లైన్ వస్తుంది. అది అలాగే 60 గ్రీన్ లైన్ వస్తుంది చూడండి. అలాగే 90 గ్రీన్ లైన్ వస్తుంది. 120 గ్రీన్ లైన్ వస్తుంది. 150 గ్రీన్ లైన్ అంటే 30 degrees ఇంటర్వెల్లో మనకు ఇట్లా గ్రీన్ లైన్ వస్తుంది అనమాట. అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆటోక్యాడ్లో బేసిక్స్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడున్న కొన్ని డయాగ్రామ్స్ నేను ముందుగానే గీసి పెట్టాను, ఇవి చూడండి. వీటికి ఎలా అనేది ఒకసారి ప్రాక్టీస్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ గీసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ డయాగ్రామ్ వచ్చి డైమెన్షన్స్ ఏమున్నాయి? 5 ఉందన్నమాట. సో ఇక్కడ లైన్ కమాండ్ తీసుకుంటాము. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మనకి ఇది స్క్వేర్ బాక్స్లో ఉంది కాబట్టి మనము 90 degrees తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆర్థో మోడ్లోకి పెట్టుకున్నాం. పోలార్ ట్రాకింగ్లో ఉంది కదా, అది డిసపియర్ ఆఫ్ చేసి ఆర్థో మోడ్లో పెడదాము. ఇక్కడ చూడండి, హార్జెంట్లుగా 5 ఎంటర్, మళ్ళీ ఇట్లా కిందికి 5 ఎంటర్, ఇట్లా సైడ్కి 5 ఎంటర్, లాస్ట్ పాయింట్లో C ఎంటర్ చేస్తేనే క్లోజ్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా వచ్చేసింది కదా. అలాగే నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ గీద్దాము. ఈ డైమెన్షన్స్ ఇవన్నీ ఎలా అనేది మనం ఫ్యూచర్ క్లాస్లో చెప్పుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రయాంగిల్ గీద్దాము. జస్ట్ హార్జెంట్లుగా 5 ఎంటర్. ఇప్పుడు మనకి ఏది ఆర్థో మోడ్లో ఉంది. ఇక్కడ చూడండి, ఆర్థో మోడ్లో ఉంది కాబట్టి
ఇలా పైకే వస్తుంది, లేదా ఇట్లా కిందికి వస్తుంది, సైడ్కి రాదు. కానీ మనం ట్రయాంగిల్ గీయాలంటే ఇట్లా అలైన్మెంట్ కొద్దిగా ఇంక్లైన్డ్గా రావాలి కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే కన్నా పోలార్ ట్రాకింగ్ మోడ్ ఆన్ చేసుకుంటాము. ఇలా వేసుకునేసి ఇలా 120 degreesలో 5 ఎంటర్, అలాగే క్లోజింగ్ కాబట్టి C ఎంటర్ ఇస్తేనే క్లోజ్ అయిపోతుంది. ఇది వచ్చేసింది కదా. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూద్దాం. ఈ ట్రయాంగిల్ ఎలా అనేది గీద్దాము. L ఎంటర్, ఇట్లా పైకి 5 ఇస్తాము. తర్వాత ఇటువైపు వచ్చేసి మళ్ళీ అంటే 210 degreesలో అనమాట. 5 ఎంటర్, C ఎంటర్. సో వచ్చేస్తుంది అనమాట. అలాగే మీరు హెక్సాగాన్ని ట్రై చేయండి, అలాగే ఈని ట్రై చేయండి. ఇప్పుడు ఏని ఎలా గీయాలనేది నేను చూపిస్తాను చూడండి. L ఎంటర్, ఫస్ట్ పాయింట్ తీసుకుంటాము. ఇట్లా పైకి వచ్చేసి ఇప్పుడు మోడ్ మనకి పోలార్ ట్రాకింగ్లో ఉంది, కానీ ఇక్కడ ఏలో అన్నీ మొత్తం స్క్వేర్స్ రెక్టాంగులర్స్ ఉన్నాయి కాబట్టి ఆర్థో మోడ్లో పెట్టుకుందాము. ఏ ఎంటర్, 10 ఎంటర్, తర్వాత వచ్చేసి 6 ఎంటర్, సారీ ఫర్ డిస్టర్బెన్స్. చూడండి, లైన్ కమాండ్ తీసుకుంటాము. ఫస్ట్ పాయింట్ ఇట్లా పైకి 10 ఎంటర్, రైట్ సైడ్కి వచ్చేసి 6 ఎంటర్, కిందికి వచ్చేసి మళ్ళీ 10 ఎంటర్, మళ్ళీ ఇలా సైడ్కి వచ్చేసి 2 ఎంటర్, మళ్ళీ ఇన్సైడ్ 4 ఎంటర్, మళ్ళీ ఇట్లా లెఫ్ట్కి జస్ట్ కర్సర్ లెఫ్ట్కి ఇట్లా తిప్పాలంతే మనము. 2 ఎంటర్, మళ్ళీ ఇట్లా కిందికి వచ్చేసి 4 ఎంటర్, ఇప్పటికి వచ్చేసి C ఎంటర్ అయినా ఇవ్వచ్చు, లేదంటే అయినా 2 అన్నా ఇవ్వచ్చు. C ఎంటర్, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ లోపల ఉన్న చూడండి, ఈ స్క్వేర్ బాక్స్ గీయాలి కదా, దానికి ఎలా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 6 కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ లైన్ కమాండ్ తీసుకుంటాము. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఎంటర్, మళ్ళీ పైకి 2 ఎంటర్, మళ్ళీ ఇట్లా రైట్ సైడ్కి 2 ఎంటర్, మళ్ళీ కిందికి 2 ఎంటర్, మళ్ళీ ఇట్లా లెఫ్ట్ సైడ్కి వచ్చేసి 2 ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్ వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసుకునేస్తాము, ఎందుకంటే లైన్ కమాండ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా, కాబట్టి డిలీట్ చేసేస్తాం. చేసిన తర్వాత ఇలా మనము ఈ డైమెన్షన్స్ అనేటివి ఇలా ఇస్తామన్నమాట. సో ఇది ఈ రోజుకి సంబంధించిన క్లాసు. సో ఈ 2 డయాగ్రామ్స్ అనేటివి ఒకసారి హోంవర్క్ చేయండి, అలాగే మిగిలినవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో అందరూ కూడా సెండ్ చేయాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ అనడాల్.